మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ప్రచారంలో దూకుడు పెంచారు. సంగారెడ్డి, కొండాపూర్ మండలాల్లో రోడ్ షో నిర్వహించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. వార్డు మెంబర్ స్థాయి నుంచి పార్లమెంటుకు పోటీ చేసే స్థాయికి ఎదిగానంటే ప్రజల ఆదరణతోనే అన్నారు. ప్రజల పక్షాన ఉండే పార్టీ, ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటారు అనేది పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా మీరు చూడొచ్చు, ఈ ప్రాంతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో కూడా భూములు ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తే తెలియజేస్తున్నా. ఒకసారి కనుక్కోండి, మీ గ్రామాలలో మీ తాతలను అడగండి, మీ అమ్మమ్మలను అడగండి, మీ నాన్నలను అడగండి, మీ ముత్తాతలను అడగండి. ఒక్కసారి పాస్బుక్ లో లావన్న పట్ట అసైన్మెంట్ భూములు అన్ని ఉంటాయి. ఆ భూములు ఇచ్చింది ఎవరు? ఇందిరాగాంధీ గారు ఇచ్చారు, ఇందిరమ్మ గారు ఇచ్చారు. ఇప్పుడు గతంలో 10 ఏళ్ల నుంచి 2 ప్రభుత్వాలు ఉన్నాయి. బీజేపీ ఉండే, బీఆర్ఎస్ ఉంది. ఈ 2 ప్రభుత్వాలు ఒక్క రైతు కన్నా 3 గుంటల భూమిని ఇచ్చినారమ్మా. ఒక డబుల్ బెడ్రూమ్ లో కట్టించి రామనకు అదంతా ఇచ్చిపెట్టండి. ఈ 10 ఏళ్ళు వాళ్ళ ఇద్దరు ప్రభుత్వం ఉంది కదా, రేషన్ కార్డులు ఇచ్చారు ఆ పేద ప్రజలకు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది. 4 నెలలనే మేము 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీ తీసినాం. మీ గ్రామంలో కూడా రేవంత్ అన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారం రోజులకే మీ గ్రామంలో గ్రామ సభ పెట్టించి, గ్రామంలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరికైతే రేషన్ కార్డు లేదో, ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో, ఎవరైతే ఇల్లుండి ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు కావాలో, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కావాలన్న వాళ్ళకు వీళ్ళందరికీ కూడా గ్యారెంటీలలో మేము అప్లికేషన్ తీసుకున్నాం. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక కూడా మన కాన్స్టెన్సీకి, సంగారెడ్డి కాన్స్టెన్సీకి 7 సెగ్మెంట్లలో ప్రతి కాన్స్టెన్సీకి కూడా 3500 ఇళ్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక మీ గ్రామంలోకి వస్తాం, వచ్చి ఇక్కడ ఉన్న నాయకులను, లీడర్లను అందరు కలుపుకొని జగన్న మేమందరం కూర్చొని ఇదే చల్లని యాప చెట్టు కింద టెంట్ వేసుకొని కూర్చొని మీకు అందరు కూడా ఇల్లు లేని నిరుపేదలకు అందరు కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మన ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూస్తున్నాం, అక్కకు నిర్మలా జగరెడ్డి చెప్తుంది, వస్తుంటే కొండాపూర్ మండలం నుంచి వస్తుంటే ప్రతి ఇంట్లో కూడా పెంకుటిల్లు కనుస్తున్నాయి. ఇల్లు లేకుండా అట్లా కవర్లు కప్పుకొని ఉన్నది. గతంలో కూడా ఇల్లు కట్టించి అప్పుడు డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు 30 నుంచి 1 లక్ష రూపాయల దాకా ఇల్లు కట్టుకుంటే పేదవాళ్లకు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు కూడా మళ్ళీ మన ప్రభుత్వం ఉంది, ప్రజల ప్రభుత్వం ఉంది, ప్రజా పాలన నడుస్తుంది. మీ అందరు కూడా ఎలక్షన్ కోడ్ అయిపోయాక 3500 ఇల్లు శాంక్షన్ అయినాయి. ప్రతి గ్రామంలో కూడా పెంకుటిల్లు ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.